గత 2013-14 నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి, ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు, అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్, ఆ రేసింగ్ స్టార్ట్ అయింది. ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది, దానికి కూడా విపరీతమైన ప్రచారం, విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది. సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014లో మేము చాలా ఆలోచన చేసినాం. ఏ సెక్టర్స్లో మనం పెట్టుబడులు ఆహ్వానించవచ్చు, ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో 14 థ్రస్ట్ ఏరియాస్ అంటారు, 14 కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో, ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో 14 రంగాలను ఐడెంటిఫై చేశాం. అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం, అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ. ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగం, ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్. అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి, భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది. ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పొగ కొడితే ముఖం అంతా మసైపోతుంది. కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే, ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి. ఇవి భవిష్యత్తులో ఫార్ములా 1 ఉండకపోవచ్చు, ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో, అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు, షామీర్పేట దగ్గర, తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టవచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి, చేస్తాయి. బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది. మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం. చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది, అక్కడ చాలా కంపెనీలు, ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి. అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలంతా కూడా అక్కడ ఉన్నాయి. మరి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు, ఈకోసిస్టమ్ లేదు, మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం, వాటికి సంబంధించిన మొత్తం ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈ రేస్ వాళ్ళని అప్రోచ్ అయినాం.